హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా టమాటో ఎగ్ రైస్ అనేది ఒకసారి ట్రై చేయండి. చాలానే బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోనండి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, చాలానే టేస్టీగా ఉంటుంది. ఒక 4 టమాటో అనేది హాఫ్ కట్ చేసుకొని వేసుకుంటానండి. టమాటో లేకపోతే ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. టమాటో అనేది ఆయిల్లో బాగా సాఫ్ట్ కావాలండి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. మనకి వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కటే ట్రై చేయండి. ఒక ఉల్లిపాయ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటానండి. వెల్లుల్లి కూడా అంతే, ఒక గడ్డ వస్తుంది కదా, దాన్ని ఫుల్ ఒక గడ్డ అనేది వేసుకోండి. వెల్లుల్లి కొద్దిగా చాలానే వేసుకోండి, చాలానే బాగుంటుంది. ఇది బాగా ఫ్రై చేసుకోవాలా. ఉల్లిపాయ, వెల్లుల్లి, టమాటో అనేది ఆయిల్లో బాగా ఇది మగ్గల్లా. ఇది ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలా. సాల్ట్, కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకునే దాన్ని ఇంకా భిన్న మనకి సాఫ్ట్ అవుతుంది. కొద్దిగా సాల్ట్ అనేది ఎంత కావాలని చూసుకొని 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేది వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలా. చాలానే టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు డిఫరెంట్గా తినాలా, లేకపోతే మార్నింగ్ చేసిండే అన్నంని ఈవినింగ్ ఏమైనా చేసుకోవాలంటే ఇలా ఒక్కటే ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. ఇది బాగా మగ్గింది కదా, ఇలా స్మాషర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని క్లీన్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా దీన్ని స్మాష్ చేసుకునే ఇలా, లేకపోతే గరిటె ఉంటుంది కదా దాంట్లో కూడా చేసుకునొచ్చు. బట్ ఇలా స్మాషర్లోనే భిన్న ఇదవుతుంది. మనకి ఎంత నునుగా అవుతుందో నీట్గా స్మాష్ చేసుకునేయండి, చాలానే బాగుంటుంది. ఇలా ఒక్కటే ట్రై చేయండి. ఒక 3/4 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడరు, ఒక 3/4 టేబుల్ స్పూన్ అంత చికెన్ మసాలా వస్తుంది కదండి, అది కూడా వేసుకుంటాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలా. ఇలా మనం చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, చాలానే టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక నేను 4 ఎగ్స్ అనేది తీసుకున్నాను. 4 ఎగ్స్ అనేది వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కలుపుకోవాల్సి వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇస్తే కొద్దిగా మాడినట్లు అదైపోతే మనకి ఎగ్ రైస్ అనేది ఒక టేస్ట్ అనేది డిఫరెంట్ చేంజ్ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కలుపుకుండా చాలానే బాగుంటుంది. ఇలా ఒక్కటే ట్రై చేయండి, వితిన్ 5 మినిట్స్లో ఆరాంగా చేసుకునేచ్చు. మనకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కటే ట్రై చేయండి, చాలానే టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అనేది రెడీ అవుతుంది. చిన్న పిల్లలు ఇంకా పెట్టే అందరు పెద్దోళ్ళకి కూడా చాలానే ఇష్టమవుతుంది ఇలా ఎగ్ రైస్ అనేది. ఈ ఎగ్ రైస్కి మనము ಯಾವುದೇ ಥರ టమాటో సాసు, చిల్లీ సాసు అలా యావది కూడా మనము యూస్ చేస్తూ ఉండలేదు. మన ఇంట్లో ఉండే దీంట్లోనే పదార్థాలని యూస్ చేస్తూ ఉండేది, చాలానే బాగుంటుంది. దీనికి రైస్ అనేది వేసుకుంటా ఉన్నాను. రైస్ అనేది వేసుకొని బాగా కలుపుకునేలా, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుండా స్టవ్ అనేది ఆఫ్ చేయొద్దండి. లో ఫ్లేమ్ పెట్టుకొని నీట్గా కలుపుకునేసి కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుంటే మనకి ఎగ్ రైస్ అనేది రెడీ అవుతుందండి. చాలానే బాగుంటుంది. వేడివేడిగా తింటా ఉంటే ఒక ప్లేట్ తినే 2 ప్లేట్ తింటారు, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలానే టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఒకసారి టమాటోలో ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎగ్ రైస్ అనేది, టమాటో ఎగ్ రైస్ అనేది రెడీ అవుతుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్లో మనకి అయిపోతుంది. ఇలా ఈ మెథడ్లో ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్, మీరు ఇంట్లో ఏమైనా ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగుంది ఇది ఎగ్ రైస్ అనేది. దీనికి మనకి ಯಾವುದೇ ಥರ సైడ్ ఇది కూడా ఏం అవసరం లేదు. కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని ఆరాంగా తినేయచ్చు, చాలానే బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకోనాను. చూడండి ఎంత బాగుంది అనేసిందేను. ఒక్కటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.